పూరి జగన్నాథుడి కళ్ళు ఎందుకు అంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా? ద్వాపర యుగంలో ఒక రోజు బలరాముడు తల్లి రోహిణీ మాత ద్వారకలో ఉన్న రాణులతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలు, బలరాముడు చేసిన సాహసాలు, అలాగే సుభద్ర చేసిన చిలిపి పనులు అన్ని చెబుతూ ఉంటుంది. ఈ మహిమలు చాలా రహస్యమైనవి. అందుకని సుభద్రాదేవిని ఆ గదిలోకి ఎవ్వరిని రానివ్వకుండా ఉండు అని అంటుంది. అలా రోహిణీ మాత రాణులతో కృష్ణుడి మహిమలు చెబుతూ ఉండగా సుభద్ర కూడా వింటూ ఉంటుంది. మెల్లగా సుభద్ర వెనకాల శ్రీకృష్ణుడు మరియు బలరాముడు నిలబడి వాళ్ళు కూడా వింటూ ఉంటారు. రోహిణీ మాత ఆ ముగ్గురి గురించి ప్రేమతో అందరికీ చెప్పడం విని మా అమ్మకి మా మీద అంత ప్రేమ ఉందా అని పులకరించిపోతారు. ముఖం మీద పట్టలేని ఆనందం. వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కళ్ళు పెద్దగా అయి శరీరం చిన్నగా మారిపోతుంది. రోహిణీ మాత ఒక్క క్షణం ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఈ ముగ్గురిని చూస్తుంది. ఆ ఒక్క క్షణం వాళ్ళు ముగ్గురు ముద్దుగా అందంగా చిన్న పిల్లలలాగా ఆమెకు కనబడతారు. ఆ రూపంలో వాళ్ళని చూసి ఎంత ముద్దుగా ఉన్నారురా వీళ్ళు అని అనుకుంటుంది. కానీ వెంటనే ఒక్క క్షణంలో మళ్ళీ మామూలుగా మారిపోయి అమ్మో అమ్మ మనల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు రోహిణీ మాత కళ్ళల్లో ఆ రూపమే కనబడుతూ ఉంటుంది. నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో, ఈ రూప దర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని భావిస్తుంది. శ్రీకృష్ణుడికి రోహిణీ మాత మనసులో ఉన్న కోరిక అర్థమవుతుంది. నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందిలే తల్లి అని అనుకుంటాడు. అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ.